విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచొద్దని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వీతేజ మాట్లాడుతూ ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మళ్లీ ఛార్జీలను పెంచాలని చూడటం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడమే. ఫ్రీ బస్ కారణంగా సరిపడా బస్సులు లేక విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా బస్సులు నడపడం చేత కాని అధికారులు బస్ పాస్ ఛార్జీలు మాత్రం పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఏబీవీపీ గతంలో అనేకసార్లు విద్యార్థులు ఎక్కువ ప్రయాణించే దారుల్లో బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ హామీ కారణంగా వస్తున్న నష్టాన్ని భర్తీ చేయడానికే విద్యార్థుల మీద భారం మోపుతుంది అని ఏబీవీపీ భావిస్తుంది. ఒకవైపు బస్సులు లేక మరోవైపు విపరీతమైన ఛార్జీలతో విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అధికారులు తీసుకున్న బస్ పాస్ ఛార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు పాత బస్ పాస్ ఛార్జీలు నిర్ణయించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తగ్గించాలి పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే విద్యార్థి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థులకి కూతిబండలాగా మారుతూ విద్యార్థులని విద్యకు దూరం చేసే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యకి మహర్దశ వస్తుంది, విద్య మొత్తం కూడా బాగు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రయాణించేటువంటి ప్రజా రవాణా బస్ పాస్ ఛార్జీలని 400 ఉన్న బస్ పాస్ ఛార్జీలని రోజు 600 చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా ముఖ్యమంత్రి గారు? మీకులాగా మాకు BMW కారు లేవు, బెంజ్ కారు లేవు. ఏదైతే ఆర్టీసీ బస్సులలో మీ యొక్క ఫ్రీ బస్ కారణంగా